నమస్కారం. ఆదికావ్యము రామాయణము. వాల్మీకి మహర్షి రామాయణాన్ని రాశాడు. మనకి నవగ్రహాలు ఉంటాయి, మన జాతకాన్ని నవగ్రహాలు పాలిస్తూ ఉంటాయని మనకి తెలుసు. అయితే ఈ నవగ్రహాలు వాటి అంతర్దశల్లో దోష పరిహారం కోసం రామాయణంలోని ఏ కాండలో ఏ సర్గలు చదవాలో ఉమా సంహితలో విపులంగా ఇవ్వబడింది. మొదటగా రవి మహాదశ. ఈ రవి మహాదశ 6 సంవత్సరాలు ఉంటుంది. ఈ 6 సంవత్సరాల్లోని బాలకాండ 43వ సర్గ చదవాలి. రవి మహాదశలో రవి అంతర్దశ 3 నెలల 18 రోజులు ఉంటుంది. బాలకాండలో 45వ సర్గ చదవాలి. చంద్ర అంతర్దశ 6 నెలలు ఉంటుంది. అరణ్యకాండలో 18వ సర్గ చదవాలి. కుజ అంతర్దశ 4 నెలల 6 రోజులు ఉంటుంది. అయోధ్యకాండలో 1-2 సర్గలు చదవాలి. రాహు అంతర్దశ 10 నెలల 24 రోజులు ఉంటుంది. బాలకాండలో 36వ సర్గ చదవాలి. రవి మహాదశలో గురు అంతర్దశ 9 నెలల 18 రోజులు ఉంటుంది. అయోధ్యకాండలో 17వ సర్గ చదవాలి. రవి మహాదశలో శని అంతర్దశ 11 నెలల 12 రోజులు ఉంటుంది. యుద్ధకాండలో 91వ సర్గ చదవాలి. బుధ అంతర్దశ 10 నెలల 6 రోజులు ఉంటుంది. బాలకాండలో 75వ సర్గ చదవాలి. కేతు అంతర్దశ 4 నెలల 6 రోజులు ఉంటుంది. అరణ్యకాండలో 68వ సర్గ చదవాలి. రవి మహాదశలో శుక్ర అంతర్దశ 12 నెలలు ఉంటుంది. అయోధ్యకాండలో 118వ సర్గ చదవాలి. ఇప్పుడు చంద్రమహాదశ. చంద్రమహాదశ మనకి 10 సంవత్సరాలు ఉంటుంది. చంద్రమహాదశలో సుందరకాండలో 5వ సర్గ చదవాలి. చంద్రమహాదశలో చంద్ర అంతర్దశ 10 నెలలు ఉంటుంది. ఉత్తరకాండ 53, 54 సర్గలు చదవాలి. కుజాంతర్దశ 7 నెలలు. బాలకాండలో 19 నుండి 22 సర్గలు చదవాలి. రాహు అంతర్దశ 18 నెలలు. బాలకాండ 49వ సర్గ చదవాలి. చంద్రమహాదశలో గురు అంతర్దశ 16 నెలలు. బాలకాండలో 1వ సర్గ చదవాలి. శని అంతర్దశ 19 నెలలు. అరణ్యకాండ 30వ సర్గ చదవాలి. చంద్రమహాదశలో బుధంతర్దశ 17 నెలలు. అయోధ్యకాండలో 26 నుండి 30వ సర్గ వరకు చదవాలి. చంద్రమహాదశలో కేతు అంతర్దశ 7 నెలలు. అరణ్యకాండలో 6వ సర్గ చదవాలి. చంద్రమహాదశలో శుక్ర అంతర్దశ 20 నెలలు. యుద్ధకాండ 121వ సర్గ చదవాలి. చంద్రమహాదశలో రవి అంతర్దశ 6 నెలలు. కిష్కింధకాండ 3వ సర్గ చదవాలి. ఇప్పుడు కుజమహాదశ. ఈ కుజమహాదశ 7 సంవత్సరములు ఉంటుంది. బాలకాండ 36, 37 సర్గలు చదవాలి. కుజమహాదశలో కుజ అంతర్దశ 4 నెలల 27 రోజులు ఉంటుంది. ఉత్తరకాండ 26వ సర్గ చదవాలి. రాహు అంతర్దశ 12 నెలల 18 రోజులు ఉంటుంది. యుద్ధకాండ 59వ సర్గ చదవాలి. గురు అంతర్దశ 11 నెలల 6 రోజులు ఉంటుంది. సుందరకాండ 51వ సర్గ చదవాలి. కుజమహాదశలో శని అంతర్దశ 13 నెలల 9 రోజులు. అరణ్యకాండలో 51వ సర్గ చదవాలి. బుధాంతర్దశ 11 నెలల 27 రోజులు. బాలకాండలో 16వ సర్గ చదవాలి. కుజమహాదశలో కేతు అంతర్దశ 4 నెలల 27 రోజులు. యుద్ధకాండ 116వ సర్గ చదవాలి. శుక్ర అంతర్దశ 14 నెలలు. సుందరకాండ 53వ సర్గ చదవాలి. రవి అంతర్దశ 4 నెలల 6 రోజులు. బాలకాండ 23వ సర్గ చదవాలి. కుజమహాదశలో చంద్ర అంతర్దశ 7 నెలలు. బాలకాండ 17వ సర్గ చదవాలి. రాహు మహాదశ 18 సంవత్సరములు. ఈ 18 సంవత్సరములు యుద్ధకాండ 75వ సర్గ చదవాలి. రాహు మహాదశలో రాహు అంతర్దశ 32 నెలల 12 రోజులు. యుద్ధకాండ 50వ సర్గ. గురు అంతర్దశ 28 నెలల 24 రోజులు. కిష్కింధకాండ 26వ సర్గ చదవాలి. శని అంతర్దశ 34 నెలల 6 రోజులు. సుందరకాండ 47వ సర్గ చదవాలి. బుధాంతర్దశ 30 నెలల 18 రోజులు. యుద్ధకాండ 120వ సర్గ చదవాలి. రాహు మహాదశలో కేతు అంతర్దశ 12 నెలల 18 రోజులు. బాలకాండ 26వ సర్గ చదవాలి. రాహు మహాదశలో శుక్ర అంతర్దశ 3 సంవత్సరములు. సుందరకాండ 65వ సర్గ చదవాలి. రవి అంతర్దశ 10 నెలల 24 రోజులు. బాలకాండ 70వ సర్గ చదవాలి. చంద్ర అంతర్దశ 18 నెలలు. ఉత్తరకాండ 31వ సర్గ చదవాలి. రాహు మహాదశలో కుజాంతర్దశ 12 నెలల 18 రోజులు. ఉత్తరకాండ 16వ సర్గ చదవాలి. ఇప్పుడు గురు మహాదశ
16 సంవత్సరాలు. గురు మహాదశ సుందరకాండ 1వ సర్గ పారాయణ చెయ్యాలి. గురు మహాదశలో గురు అంతర్దశ 25 నెలల 18 రోజులు. అరణ్యకాండ 5వ సర్గ. శని అంతర్దశ 30 నెలల 12 రోజులు. అయోధ్యకాండ 16వ సర్గ బుధ అంతర్దశ 27 నెలల 6 రోజులు. బాలకాండ 16వ సర్గ చదవాలి. కేతు అంతర్దశ 11 నెలల 6 రోజులు. సుందరకాండ 61, 62 సర్గలు చదవాలి. శుక్ర అంతర్దశ 32 నెలలు. బాలకాండ 77వ సర్గ చదవాలి. గురు మహాదశలో రవి అంతర్దశ 9 నెలల 18 రోజులు. కిష్కింధకాండ 40వ సర్గ చదవాలి. గురు మహాదశలో చంద్ర అంతర్దశ 16 నెలలు. కిష్కింధకాండ 60, 63 సర్గలు చదవాలి. కుజ అంతర్దశ 11 నెలల 6 రోజులు. బాలకాండ 5వ సర్గ చదవాలి. రాహు అంతర్దశ 28 నెలల 24 రోజులు. అరణ్యకాండ 74వ సర్గ చదవాలి. ఇప్పుడు శని మహాదశ 19 సంవత్సరములు. శని మహాదశ బాలకాండ 30వ సర్గ చదవాలి. శని మహాదశలో శని అంతర్దశ 36 నెలల 3 రోజులు. యుద్ధకాండ 74వ సర్గ చదవాలి. బుధ అంతర్దశ 32 నెలల 9 రోజులు. సుందరకాండ 54వ సర్గ చదవాలి. కేతు అంతర్దశ 13 నెలల 9 రోజులు. కిష్కింధకాండ 6వ సర్గ చదవాలి. శుక్ర అంతర్దశ 38 నెలలు. సుందరకాండ 3వ సర్గ చదవాలి. రవి అంతర్దశ 11 నెలల 12 రోజులు. కిష్కింధకాండ 66వ సర్గ చదవాలి. శని మహాదశలో చంద్ర అంతర్దశ 19 నెలలు. బాలకాండ 26వ సర్గ చదవాలి. కుజ అంతర్దశ 13 నెలల 9 రోజులు. కిష్కింధకాండ 51, 52 సర్గలు చదవాలి. రాహు అంతర్దశ 34 నెలల 6 రోజులు. అరణ్యకాండ 41వ సర్గ చదవాలి. శని మహాదశలో గురు అంతర్దశ 30 నెలల 12 రోజులు. యుద్ధకాండ 1వ సర్గ చదవాలి. ఇప్పుడు బుధ మహాదశ 17 సంవత్సరములు. బుధ మహాదశ సుందరకాండ 35వ సర్గ చదవాలి. బుధ మహాదశలో బుధ అంతర్దశ 28 నెలల 27 రోజులు. బాలకాండ 29వ సర్గ చదవాలి. కేతు అంతర్దశ 11 నెలల 27 రోజులు. సుందరకాండ 14వ సర్గ చదవాలి. బుధ మహాదశలో శుక్ర అంతర్దశ 34 నెలలు. అరణ్యకాండ 9, 10 సర్గలు చదవాలి. బుధ మహాదశలో రవి అంతర్దశ 10 నెలల 6 రోజులు. యుద్ధకాండ 94వ సర్గ చదవాలి. చంద్ర అంతర్దశ 17 నెలలు. అయోధ్యకాండ 117 సర్గ చదవాలి. బుధ మహాదశలో కుజ అంతర్దశ 11 నెలల 27 రోజులు. సుందరకాండ 29వ సర్గ చదవాలి. రాహు అంతర్దశ 30 నెలల 18 రోజులు. యుద్ధకాండలో 28వ సర్గ చదవాలి. గురు అంతర్దశ 27 నెలల 6 రోజులు. అయోధ్యకాండలో 74వ సర్గ చదవాలి. బుధ మహాదశలో శని అంతర్దశ 32 నెలల 9 రోజులు. యుద్ధకాండలో 111వ సర్గ చదవాలి. కేతు మహాదశ 7 సంవత్సరములు. అయోధ్యకాండ 50వ సర్గ చదవాలి. కేతు మహాదశలో కేతు అంతర్దశ 4 నెలల 27 రోజులు. అయోధ్యకాండ 32వ సర్గ చదవాలి. శుక్ర అంతర్దశ 14 నెలలు. సుందరకాండ 65వ సర్గ. రవి అంతర్దశ 4 నెలల 6 రోజులు. బాలకాండ 116వ సర్గ. చంద్ర అంతర్దశ 7 నెలలు. బాలకాండ 22వ సర్గ చదవాలి. కుజ అంతర్దశ 4 నెలల 27 రోజులు. అయోధ్యకాండ 100వ సర్గ చదవాలి. కేతు మహాదశలో రాహు అంతర్దశ 12 నెలల 18 రోజులు. యుద్ధకాండలో 67వ సర్గ చదవాలి. కేతు మహాదశలో గురు అంతర్దశ 11 నెలల 6 రోజులు. యుద్ధకాండలో 116వ సర్గ చదవాలి. శని అంతర్దశ 13 నెలల 9 రోజులు. యుద్ధకాండలో 58వ సర్గ చదవాలి. బుధ అంతర్దశ 11 నెలల 27 రోజులు. యుద్ధకాండలో 129వ సర్గ చదవాలి. శుక్ర మహాదశ 20 సంవత్సరములు ఉంటుంది. బాలకాండ 73వ సర్గ చదవాలి. శుక్ర మహాదశలో శుక్ర అంతర్దశ 40 నెలలు. సుందరకాండలో 33 నుండి 36 సర్గ వరకు చదవాలి. శుక్ర మహాదశలో రవి అంతర్దశ 12 నెలలు. బాలకాండలో 67వ సర్గ. చంద్ర అంతర్దశ 20 నెలలు. ఉత్తరకాండ 87 నుండి 90 వరకు సర్గలు చదవాలి. కుజ అంతర్దశ 14 నెలలు. అయోధ్యకాండలో 115వ సర్గ చదవాలి. రాహు అంతర్దశ 36 నెలలు. అరణ్యకాండలో
4వ సర్గ చదవాలి. శుక్రమహాదశలో గురు అంతర్దశ 32 నెలలు. బాలకాండ 14వ సర్గ చదవాలి. శని అంతర్దశ 38 నెలలు. యుద్ధకాండలో 102వ సర్గ. బుధాంతర్దశ 34 నెలలు. ఉత్తరకాండలో 6 నుండి 8 వరకు ఉన్న సర్గలు. కేతు అంతర్దశ 14 నెలలు. యుద్ధకాండలో 20వ సర్గ చదవాలి. ఈ విధంగా నవగ్రహాలకి వాటి అంతర్దశల్లోని రామాయణంలోని ఏ ఏ కాండల్లో ఏ ఏ సర్గలు చదివితే మనకు ఆయా దశల్లోని అంతర్దశల్లోని ఏమైనా నష్టము కానీ లేదా వ్యతిరేక పరిస్థితులు కానీ మనకి సంభవిస్తూ ఉంటే వాటినన్నిటినీ నిలదొక్కునే ధైర్యాన్ని మనకి శ్రీరామచంద్రుడు ప్రసాదిస్తాడు.